42% రిజర్వేషన్ అంశం మీద మనతో మాట్లాడడానికి బీసీ సంఘ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తేనే. చెప్పండి అన్న, ఈ బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అనేది అయ్యే పనేనా అంటారా? తప్పకుండా. ముందుగా నా పేరు కృష్ణుడు, బీసీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. అధికారంలో ఉన్న పార్టీలు మనకు మేలు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా సమాజం నుంచి కానీ బీసీ మేధావులు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థులందరూ సహకరించి ఉద్యమాలు చేసి సాధించుకునేది తప్ప ఏది కూడా ఊకరాలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే తీసుకున్నాం, ఎన్నో సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరాల పోరాట ఫలితమే. కాబట్టి ఆ రోజు ప్రభుత్వాలు సహకరించకున్నా కానీ సాధించుకున్న చరిత్ర తెలంగాణకు. ఇప్పుడు ప్రభుత్వాలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి ఆర్డినెన్స్ పంపించి 9th షెడ్యూల్ చేర్చమని బీజేపీ మీద ఒక రకంగా ఏంటంటే పోరాటం కొనసాగిస్తుంది. దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా సామాన్య ప్రజలు కావచ్చు, అందరూ కూడా తప్పకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా, సాధించుకునేటట్టు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ మీకు బీసీలు అవసరం లేదా అనేటువంటి అవసరము అని తెలిసేటట్టు చేయాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజంలో బీసీలు అందరిపైన ఉంది. అంటే అమలు కానటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? అంటే మేము రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా మాకు ఎవరు అవకాశాలు కల్పిస్తున్నా ఎదురు చూస్తాం. మేము అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాదోపవాదాలు కామన్గా ఉంటాయి. కానీ 42% వస్తే సంతోషపడతాం, కానీ రావడానికి ప్రయత్నం కూడా చేస్తాం. రాకపోతే ఏం చేస్తాం కూడా తెలుసు. ఇచ్చేటోళ్ళకి ఏం చేయాలో తెలుసు, ఈయనోళ్ళకి ఏం చేయాలో కూడా తెలుసు. బీసీలకు ఇప్పుడు బీసీ సమాజం అంతా కూడా చైతన్యమైంది. ఒకప్పుడు బీసీలకు ఇప్పుడు లేదు. అక్షరాస్యత కూడా చాలా పెరిగింది. 100% ఈరోజు అక్షరాస్యత బీసీ కులాలు ఉంది. ప్రతి ఒక్కరు కూడా చదివించుకుంటారు. కాబట్టి అవగాహన ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మేలు చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అంటే బీసీ కులాలకు గతంలో కేసీఆర్ గారు గొర్రెలిచ్చి బర్రెలిచ్చి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. దీనికి ఏం చెప్తారు? ఇక ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థలకు నడిచినప్పుడు, ఆ వ్యవస్థ నడిచినప్పుడు ఒక బీసీలు కూడా ఏం చేసే పరిస్థితి లేనటువంటి సమయం కల్పించిన, బీసీలు కూడా ఏం చేసే పరిస్థితి లేనటువంటి సమయం అప్పుడు ఉన్నటువంటి. అంటే తెలంగాణ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఏదో వృత్తి కులాలకు సంబంధించినటువంటి డెవలప్ చేద్దామని చెప్పి అనుకున్నట్టున్నాడు ఆయన. కానీ ఇప్పుడు మాకు ఆ వృత్తి కులాలకు సంబంధించిన మా వృత్తుల్లో మేము చాలా బలంగా ఉన్నాం. కానీ మాకు రాజ్యాధికారమే కావాలి, రాజ్యంలో భాగం కావాలి, సంపదలో భాగం కావాలి. ప్రధానంగా రాజ్యంలో భాగం కావాలనేటువంటి కోరికతోనే బీసీ కులాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ కూడా మాట్లాడుతుంది కానీ 45% రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు అని చెప్పి మాట్లాడుతాం. తప్పకుండా మేము వెల్కమ్ చేస్తాం. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఎవరు కల్పించిన రిజర్వేషన్ ఎవరు ఇచ్చినా కానీ మేము ఆహ్వానిస్తాం. ప్రభుత్వాలు ఇవి మా సొంతమేం కాదు. ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆధిపత్య కులాల పార్టీలే. మా పార్టీలు ఏవి కాదు. మాకు రిజర్వేషన్ రాజ్యంలో భాగం, సంపదల భాగం, రాజ్యాంగంలో భాగం ఇస్తే మేము వెల్కమ్ చేస్తాం. అంటే చట్టబద్ధంగా కల్పించవచ్చు కదా, 9th షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పించవచ్చు కదా. బీజేపీ మాట్లాడుతూ ఉంది 40% రిజర్వేషన్ అని. అది బీజేపీ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మేము చేయకూడదు అనుకుంటే కూడా ఇబ్బంది వాళ్ళకు కూడా. అట్లా కాకుండా పాజిటివ్గా ఆలోచన చేసి ఆ రోజు తమిళనాడులో జైలుతో ఉన్నప్పుడు దాదాపుగా ఎందుకంటే ఒక 69% రిజర్వేషన్ అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టించిండ్రు వాళ్ళు. అంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మొత్తం అసెంబ్లీ మొత్తం పోయి కేంద్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా పివి నరసింహరావుని ఒప్పించి 9th షెడ్యూల్ చేర్చింది. ఇప్పుడు కూడా బేసిజాలకు పోవద్దు. ఎందుకంటే ఒక జాతికి మేలు జరుగుతుంది. అంటే ఈ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి 56%, నువ్వు దేశం మొత్తం చేసుకున్నప్పుడు 56% తక్కువ ఉన్నారు. అంటే అట్లాంటి జాతికి మేలు జరుగుతున్నప్పుడు ఇక్కడ రాజకీయాలు ఆలోచన చేసే అవసరం లేదు. నిజంగా మీరు 9th షెడ్యూల్ చేరిస్తుందంటే బీజేపీని కూడా అక్కడ చేర్చుకుంటారు బీసీలు. ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకంటే మాకు ఏదైతే రిజర్వేషన్ కల్పించి రాజ్యంలో భాగమిస్తామంటే మనం ఎందుకు వ్యతిరేకిస్తాం? కాబట్టి తప్పకుండా బీజేపీ ఆ పని చేస్తే వారిని కూడా మేము ఆహ్వానిస్తాం. అంటే ఈ బీసీ రిజర్వేషన్లో భాగంగా రాష్ట్రపతిని కూడా కలుస్తారని చెప్పేసి కేసీఆర్ గారు వార్తలు వస్తున్నాయి. వారి గురించి తెలియదు కానీ కేసీఆర్ గారు కలుస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే 6-7 తేదీల్లో ఒక ధర్నా ఉంది. కాబట్టి ఆ ధర్నాకి పూర్తి స్థాయిలో బీసీ కులాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వస్తుంది. కాబట్టి మేము కూడా పరిపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ బీసీ రిజర్వేషన్ అనేది జరిగే పని అంటారు? ఖచ్చితంగా అన్న, ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కావాల్సిన ఉద్యమం అయిపోయింది, మాదిగ దండోరా అయిపోయింది. నెక్స్ట్ కావాల్సింది బీసీ. 70 ఏళ్ళ స్వతంత్రంలో బీసీలు అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక అన్ని రకాలుగా అణచివేయబడ్డారు, వెనక నెట్టివేయబడ్డారు, రాజకీయ అంటరాంలోగా అయిపోయారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఏదైతే 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తానన్నారో చిత్తశుద్ధిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ మొన్నటి ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ అనేది వాస్తవానికి నిలవదు. కేసీఆర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు, అది కోర్టులో నిలవదు. కనుక మేము కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం చాలామంది నాయకులు అయిపోయింది, మనకి 42% రిజర్వేషన్లు వస్తున్నాయి, ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ స్థానిక సంస్థలు రిజర్వేషన్లు వస్తున్నాయని సంబరాలు చేసుకుంటూ కలర్లు పూసుకుంటూ సన్మానాలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి న్యాయపరంగా చూస్తే మాత్రం ఆర్డినెన్స్ నిలవదు. అది మనం పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్ చూసినాం. సో కనుక మాకు ఇంకో ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముందంటే తమిళనాడు మోడల్. ఎట్లయితే జయలలిత
కేంద్ర ప్రభుత్వాన్ని పివి నరసింహరావు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ ఆర్డినెన్స్ 9వ షెడ్యూల్లో చేర్చుకోబడింది. అదేవిధంగా సేమ్ మోడల్ని తమిళనాడు మోడల్ని కూడా తెలంగాణకు అప్లై చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా ఓబీసీ ఉస్మాన్ ఆధ్వర్యంగా మేము ఖచ్చితంగా చాలా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు డిమాండే కాదు, రీసెంట్గా మేము 1000 నుంచి 15 మందితోటి చాలా గ్రాండ్గా ధూమ్ధామ్ చేసాం. తెలంగాణ ఉద్యమం తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ఎలాంటి సామాజిక కార్యక్రమాలు జరగలేదు. కానీ బీసీల కోసం బీసీ సభ పెడితే ఒక 10 మంది కూడా రాదని చాలామంది అవహేళన చేశారు. కానీ ఇది నిజమైన కాసు, రాజ్యాంగబద్ధంగా వాటా మాకు రావాలి. ఏళ్ళ నుంచి మేము అణచివేయబడ్డాం. ఇది మా ప్రజలకు తెలవాలి, మా బీసీలో చైతన్యం చేసుకోవాలి. ముఖ్యంగా ఈడబ్ల్యూసీ వల్ల ఉద్యోగాలు ఏ విధంగా నష్టపోతున్నాం అని చైతన్యం చేయాలని కళాకారులతో సహకారంతో ఆల్ ఇండియా ఓబీసీ సహకారంతో మేము ఉవ్వెత్తున పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా బీసీలకు ఖచ్చితంగా 40% రిజర్వేషన్ రావాలి. ప్యూన్ నుంచి ప్రొఫెసర్ దాకా, ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు దాకా అన్ని నియామకాలలో అడ్మిషన్స్లో ఖచ్చితంగా బీసీలకు 42% వాటా ఇవ్వాలని మా ఆల్ ఇండియా ఓబీసీ ఉస్మాన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. మంత్రులు పనికిరాని ఆర్డినెన్స్లు తీసుకొచ్చి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, దీనికి ఏం చెప్తారు మరి? వాస్తవానికి ఒకప్పుడు బీసీల్లో ఉన్నదన్నా చెప్పాలంటే ఒకప్పుడు బీసీలు రాజకీయ చైతన్యం లేదు. ఇప్పుడున్న బీసీలు అలా కాదు. ఇప్పుడంతా కొత్త జనరేషన్ వచ్చింది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజ్యాంగం పైన అవగాహన ఉంది, లా పైన అవగాహన ఉంది, రూల్ ఆఫ్ లా పై అవగాహన ఉంది, దేశ రాజకీయాలలో ప్రపంచ రాజకీయాలు ఏం జరుగుతున్న అవగాహన ఉన్నారు. ఇప్పుడు బీసీలను మోసం చేస్తే ఏ ప్రభుత్వం ఏ పార్టీలైనా సరే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో అది బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, బీజేపీ కావచ్చు. బీసీలను మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బొందబెడతాం తప్ప ఇంకో ఆప్షనే లేదు. ఇంకోటి, ఒకప్పుడు బీసీలు అట్లా బిచ్చవెత్తుకునే స్థాయికి బీసీలు లేరు. ఇప్పుడు వాళ్ళ తన్నైనా సరే గుద్దైనా సరే వాళ్ళ రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన వాటని తెచ్చుకునే సత్తా బీసీలకి, బీసీ నాయకత్వానికి బలంగా ఉంది. మొన్నటి మీరు చూస్తూనే ఉండరు, బీసీలు సంఘటిత అవుతున్నారని తెలిసి కూడా ఏమంటారు ఆర్డినెన్స్ వాపసు తీసుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రులు క్యాబినెట్లు అంతా కూడా ఢిల్లీకి వెళ్ళి 5, 6, 7 తారీఖు జంతర్ మంత్రుల్లో ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్న ఎంపీలకి క్యాబినెట్ మంత్రులు కూడా ఈ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి, ఈ జీవో సంబంధించినటువంటి యాక్ట్ సంబంధించి చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అంటే ఈ సంఘటనతో ఉంటేనే కదా. ఒకప్పుడు బీసీలు అప్పట్లాగా లేరు, ఇప్పుడు చాలా చైతన్యం అయ్యారు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్స్ వచ్చాయి, మాలాంటి ఆల్ ఇండియా ఓబీసీ ఆర్గనైజేషన్స్ ప్రతి యూనివర్సిటీలో ఉండే చైతన్యం చేస్తుంది. కనుక ఇప్పుడు బీసీలు మోసం చేసే పరిస్థితి లేదు. బీసీలు కూడా మోసం మాట్లాడుతూ కూడా 45% రిజర్వేషన్లు కల్పిస్తాం బీసీలకు అని మాట్లాడుతూ ఉంది. అంతగానం చిత్తశుద్ధి ఉంటాయి బీజేపీకి. అంటే బీసీలను 9th షెడ్యూల్లో చేర్చొచ్చు కదా, మరి ఈ మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మొన్న రామచంద్రరావు అన్నాడు, అసలు మా పాలసీయే కాదు మీ 9th షెడ్యూల్లో చేర్చము అని అన్నప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మరి మీ పాలసీ కానప్పుడు మరి దేశంలో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం, తమిళనాడు ఒక రాష్ట్రం, మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నారు. ఒక రాష్ట్రానికి ఒక న్యాయం, ఇంకో రాష్ట్రానికి ఇంకొక న్యాయం అనేది అది అన్యాయం, అనారికం, అది కరెక్ట్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన మాటలు కూడా ఖచ్చితంగా రామచంద్రరావు కూడా వెనుక తీసుకోవాలి. బీసీలో ఈ సమాజంలో దేశంలో 50% నుంచి 60% ఉన్నారు, తెలంగాణలో 50% పైకి ఉన్నారు. కనుక ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వంలో ఒక రాష్ట్రానికి ఆల్రెడీ 9th షెడ్యూల్లో చేర్చబడింది. ఒక రాష్ట్రానికి తమిళనాడుకు మోడల్ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు? మీకు వచ్చిన అడ్డంకి ఏంటంటే కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు తప్ప ఇక్కడ బీసీలు మోసం చేస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవు అనేది మా డిమాండ్. మాట్లాడుతూ బీసీలు అంటరానితనానికి గురవుతా ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. అంటే ఏ విధమైన అంటరానితనానికి గురవుతున్నారు అనే రోజులు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మా వాటా లేదండి, నిర్ణయాధికారులు మేము భాగస్వామ్యం కావు, రాష్ట్ర ప్రభుత్వంలో మా భాగస్వామ్యం కావు, స్థానిక సంస్థల్లో కూడా మా జనాభా దగ్గర ప్రాధాన్యత లేదు. ఈవెన్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్స్లో కూడా మా బీసీలకు ప్రాధాన్యత లేదు, ఎల్లో కూడా మాకు ప్రాధాన్యత లేదు. రాజకీయ అధికారానికి ఏ సమాజాలు అయితే దూరం అవుతాయో ఆ సమాజాలు కానరాకుండా సమాప్తం అవుతామని మన పెద్దలు చెప్పడం వాక్కు. కనుక 60% నుంచి 70% ఉన్నటువంటి జనాభాకి రాజకీయ అవకాశాలు, రాజకీయ ప్రాధాన్యత, నిర్ణయంలో ప్రాధాన్యత లేకపోతే ఆ సమాజం అభివృద్ధి చెందదు. కనుక ఈ దేశంలో మొట్టమొదటి బీసీల గురించి ఆలోచిస్తుంటే రాహుల్ గాంధీ గారికి మా ఆల్ ఇండియా ఓబీసీ తరఫున, ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే ఒక స్వతంత్ర భారతదేశం తర్వాత బీసీల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు. ఖచ్చితంగా ఆయన చిత్తశుద్ధితో ఉన్నాడు. ఆయన చిత్తశుద్ధి వల్లనే ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేశారు. డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేసి చట్టాలు చేసి కులగణన అనేది సరిగ్గా జరిగిందని మీరు భావిస్తున్నారు బ్రదర్? ఒకటి సరిగ్గా జరిగిందనే విషయం పక్క పెడితే 75 ఏళ్ళ భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం కులగణన జరిగింది. దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే బీసీలకి ఎంతకంటే ఆప్షన్ లేదు. ఎందుకంటే బీసీలకి రాజ్యాంగంలో తప్పు జరిగింది. సో ఆ టైంలో రాజ్యాంగంలో రాసిచ్చేటప్పుడు బీసీ ప్రాధాన్యత లేకపోవడం వల్ల, పెరియార్ రామస్వామి ఉండడం వల్ల అటు ఇటు కొద్దిగా, ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రాశారు అక్కడ బీసీ రాజ్యాంగంలో. బ్యాక్వర్డ్ ఇప్పుడు గౌడ
బ్యాక్వర్డ్ అనేది క్లాస్ కదండి, క్యాస్ట్. సో బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉండాల్సిన దగ్గర బ్యాక్వర్డ్ క్లాస్ పెట్టడం వల్ల బీసీలకు అన్ని స్థానాలలో రాజకీయంగా కానీ ముఖ్యంగా నిర్ణయాలు తీసుకున్న అధికారంలో పరిపాలన విధానంలో వెనకబడిపోవడం జరిగింది. సో మా ఆల్ ఇండియా ఓబీసీ కేవలం 42% రిజర్వేషన్ కాకుండా రాజ్యాంగంలో చేర్చినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ని బ్యాక్వర్డ్ కాస్ట్గా మార్చాలి. ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్ ఉంది, షెడ్యూల్ ట్రైబ్స్ ఉంది. ఒక వర్గాలకు ఒక రకంగా, ఇంకో వర్గాలకు ఇంకో రకంగా పెట్టడం అనేది పద్ధతి కాదు. సో ఆ పేరును మారుస్తూ మాకు కావాల్సిన కేవలం ఇప్పుడు 42% మాకు సరిపోదు, కానీ రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదానికైనా వాళ్ళు కట్టుబడి ఉండాలి, అదైనా మాకు అమలు చేసి చూపించాలనే ఉద్దేశంతో మేము మద్దతు ఇస్తున్నాం తప్ప ఇది బీజేపీ వ్యతిరేకిస్తే మాత్రం తెలంగాణలో బీజేపీకి అధికారంలో వచ్చే మాత్రం కాన్సెప్ట్ లేదు. వాళ్ళ పుట్టగతులు ఉండవు.